రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలా సందర్భాల్లో గంటల గంటల ప్రసంగాన్ని ఒక చిన్న మ్యాప్ వివరించేస్తుంది. ఒక్క మ్యాప్ మొత్తం కథంతా చెప్పేస్తుంది. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మ్యాప్ని చూస్తే అలాంటి కథను చెప్పేటటువంటి మ్యాప్. ఇటీవల బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 212 స్థానాల్ని గెలుచుకుని దాని నాయకుడైనటువంటి తారిఖుర్ రెహమాన్ ప్రధానమంత్రి కాబోతున్నారు. తారిఖుర్ రెహమాన్, జియావుల్ రెహమాన్, అదేవిధంగా ఖాలిదా జియా, బేగం ఖాలిదా జియాల కుమారుడు ఆయన 17 సంవత్సరాలు దేశం వెలుపల ఉండి తిరిగి వచ్చి మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆయన గెలిచినటువంటి చోట్లు మొత్తం గనక మ్యాప్లో చూస్తే కాషాయం రంగులో కనిపించే చోటంతా కూడాను బిఎన్పి విజయం సాధించింది. ఆకుపచ్చ రంగు కనిపిస్తున్నటువంటి చోట మొత్తం అంతా కూడాను జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని మిత్రపక్షాల 11 పార్టీల ఇస్లామిక్ కూటమి గెలిచింది. ఇస్లామిక్ కూటమి గెలిచినటువంటి ప్రాంతాలంతా కూడా ఆకుపచ్చ రంగులో మీకు కనిపిస్తున్నాయి. తమాషా ఏంటంటే ఇస్లామిక్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చిన స్థానాల్లో హిందువుల జనాభా కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా సిలెట్ ప్రాంతంలో హిందువుల జనాభా ఎక్కువ, 13.31% ఉన్నట్టుగా వాళ్ళ జనాభా లెక్కలు చెబుతున్నాయి. రాంగ్పూర్ ప్రాంతం అంటే మన చికెన్ స్నెక్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో 13.1% హిందువులు ఉన్నారు. అదేవిధంగా ఖుల్నా ప్రాంతంలో 11.53% హిందువులు ఉన్నారు. ఇది కాకుండా రాజ్షాహి, ఢాకా ఇటువంటి ప్రాంతాల్లో కూడా హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళు 10% కన్నా తక్కువ. కాబట్టి 10% కన్నా హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడాను భారత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోనే జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు ఘన విజయం సాధించాయి, స్వీప్ చేసినాయి. మీకు భారత సరిహద్దు ప్రాంతము హిందూ జనాభా 10% మించి ఉన్న అన్ని చోట్ల ఏకంగా స్వీప్ చేసేసినాయి. ఆకుపచ్చ రంగు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా ఆ ప్రాంతంలో ఇస్లామిక్ మతమౌఢ్యం నిండినటువంటి పార్టీలు విజయం సాధించినాయి. జమాతే ఇస్లామీ 60 సీట్లు సాధించింది. దాని మిత్రపక్షాలతో కలిపి, మిత్రపక్షాల్లో ఖిలాఫత్ మజ్లిస్ ఉంది, ఖిలాఫత్ ఆందోళన్ ఉంది, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఆందోళన్ పార్టీ ఉంది, నిజామే ఇస్లాం పార్టీ ఉంది. ఈ పార్టీలన్నీ కలిపి దాదాపు 11 పార్టీల కూటమి 77 సీట్లు గెలుచుకుంది. ఇంతకు ముందెన్నడూ జమాతే ఇస్లామీ ఇన్ని సీట్లు గెలవలేదు. బిఎన్పి అధికారంలోకి రావచ్చు, ఇది ఒక రకంగా మనకి పాక్షికంగానైనా శుభవార్త అయి ఉండవచ్చును. కానీ భారత బంగ్లా సరిహద్దు వెంబడి మొత్తము ఇస్లామిక్ మతోన్మాద శక్తుల విజయం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ జనాభా కూడా అక్కడే చాలా ఎక్కువ. ఖుల్నా, రాజ్షాహి, సిలెట్ ప్రాంతము, సిలెట్ మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ కూటమి విజయం సాధించింది. రాంగ్పూర్ కావచ్చు, రాంగ్పూర్లో 6 సీట్లు, అదేవిధంగా గరియాబాంధా జిల్లా ఉంది, జోయ్పూర్ హాట్ జిల్లా ఉంది. దీనిలో మొత్తం ఒక రాంగ్పూర్లోనే 7 సీట్లను గెలుచుకుంది, పూర్తి స్వీప్ చేయటం జరిగింది. ఖుల్నాలో ఉన్నటువంటి సఖీరా జిల్లాలో 4 సీట్లు ఉంటే మొత్తము స్వీప్ చేసింది. ఖుల్నా ప్రాంతం అంతా కూడాను ఈ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ రకంగా చూసినట్టయితే ఎక్కడెక్కడైతే హిందూ జనాభా 10% దాటిందో అక్కడ ముస్లిం ఓటర్లందరూ కూడాను జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద పార్టీకి ఓటేశారు. ఆ మతోన్మాద పార్టీ విజయం సాధించినటువంటి 77 సీట్లు కూడాను భారత బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఉన్నాయి. అంటే యాంటీ ఇండియా, యాంటీ హిందూ ఫీలింగ్ ఉన్నటువంటి పార్టీ సరిహద్దు ప్రాంతంలో, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతంలో విజయం సాధించటం అంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతాయి. ఇక్కడి నుంచి భారతదేశాన్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలు జరుగుతాయి. సరిహద్దులో గోవుల స్మగ్లింగ్ దగ్గర నుంచి, అమ్మాయిల అపహరణ దగ్గర నుంచి ఇటువంటి అనేక సంఘటనలు, నేరపూరిత చర్యలు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. సుందర్బన్స్ వంటి ప్రాంతాల్లో దాడులు ఎక్కువగా జరుగుతాయి.
అదేవిధంగా సిలిగురి నెక్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే అస్సాములోకి ప్రవేశించేటటువంటి అలీపూర్ ద్వార్, జల్పాయిగుడి ఈ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారతదేశానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. ఒక్క సిల్హెట్లో మాత్రము హిందూ ముస్లిం ఘర్షణలు తక్కువగా ఉన్న కారణంగా అక్కడ జమాతే ఇస్లామీ పెద్ద విజయం సాధించలేదు. అసలు మొత్తం బంగ్లాదేశ్లో ఒకానొక సమయంలో 24% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు తాజా జనాభా లెక్కల ప్రకారము 8% మాత్రమే ఉన్నారు. అయితే ఈ 8%లో కూడా 10% కన్నా ఎక్కువ ఉన్నటువంటి హిందువులు ఎక్కువ ఉన్న ప్రతి చోట జమాతే ఇస్లామీ గెలవడం అనేది స్థానిక హిందువులకి ప్రమాద సూచన. బంగ్లాదేశీలో ఉన్నటువంటి హిందువులకి ఇది ప్రమాద గంటిక. అదేవిధంగా సరిహద్దుకి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మాల్దా, దినాజ్పూర్, 24 పరగణ, ఈ న్యూ జల్పాయిగుడి ఈ ప్రాంతాలన్నింటిలో జనాభా అసమతౌల్యం ఉంది మన వైపున. అక్కడ కూడా రానున్న రోజుల్లో సమస్యలు రాబోతున్నాయి. ఇది గమనించాల్సినటువంటి, ఇది ఒక రకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఘన విజయం సాధించటం, దేశమంతా కూడా కాషాయ రంగు కనిపించటము ఒక రకంగా ఊరట కలిగించేదైనా BNP పచ్చి భారత వ్యతిరేకతను పాటించకపోయేటటువంటి పరిస్థితి ఉండవచ్చును. హిందువులకు ఎంతో కొంత రక్షణ కలిగించవచ్చును. కానీ సరిహద్దు ప్రాంతాలన్నిటా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మ్యాప్ చెప్పేటటువంటి వాస్తవం ఇది. బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా తారిఖుర్ రహమాన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి 13 దేశాలని ఆహ్వానించారు. ఆ 13 దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ కూడా వాళ్ళు ఆహ్వానాన్ని పంపించారు. భారత ప్రధానమంత్రి వెళ్తారా లేదా అన్నది మనకు తెలియదు. కానీ 13 దేశాలలో ఏ దేశాల్ని పిలుస్తున్నారు అన్నది చూస్తే మనకి రానున్న ప్రభుత్వం యొక్క రూపురేఖలు ఏ రకంగా ఉంటాయో తెలుస్తుంది. దేశాల పేర్లు చదువుతాను, మీరు ఒకసారి వింటూ ఉంటే మీకు అర్థమైపోతుంది. పాకిస్తాన్, తుర్కియే, మాల్దీవ్స్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, మలేషియా, బ్రూనై ఈ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు. ఈ ఇస్లామిక్ దేశాలతో పాటు నేపాల్, భూటాన్ వంటి దేశాలని పిలుస్తున్నారు. భారత్కి కూడా ఆహ్వానం అందింది. 13వ దేశము చైనా. కాబట్టి మహమ్మద్ యూనుస్ ఏ బీజాలనైతే నాటి వెళ్ళాడో అవి మొక్కలైనాయి, మొలకలెత్తుతున్నాయి. నెమ్మదిగా కొమ్మలు, రెమ్మలు, మారాకులు తొడగడం మొదలైంది. కాబట్టి పెద్దగా భారతదేశము ఆశించేందుకు ఏమీ లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 4096 కిలోమీటర్ల పొడవైన భారత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశము ఉంది. BNP ప్రభుత్వం కూడా పూర్తి భారత ప్రేమను ఏమి ప్రదర్శించేటటువంటి లక్షణాలు లేవు, కనీసం గత చరిత్రను చూస్తే. ఈసారి ఆహ్వానిస్తున్న దేశాల జాబితా చూస్తే కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలన్నట్టయితే సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ గెలుపు, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ముస్లిం మతోన్మాద పార్టీల గెలుపు, గెలిచినటువంటి మిగతా ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ ఓడిపోయి BNP గెలిచినా BNP తన యొక్క ఇస్లామిక్ నేచర్ని కోల్పోవడానికి ఇష్టపోవడం లేదు, సెక్యులరిజాన్ని పాటించడానికి ఇష్టపడటం లేదు. అది ఆహ్వానిస్తున్న దేశాల జాబితాయే తార్కాణం. కాబట్టి రానున్న రోజుల్లో భారత బంగ్లా సరిహద్దులో సమస్యలు గతంలో లాగానే కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.